నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో పార్లమెంటు యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ రివ్యూ మీటింగ్. హాజరైన పార్టీ జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సుమయ్య తాబ్రేజ్. గ్రామాలలో అపరిశుభ్రంపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆగ్రహం. గ్రామస్తులు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచన. కర్నూలు జిల్లా బంగారుపేటలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు. 140 లీటర్ల నాటుసారా ధ్వంసం. గుంటూరు జిల్లా బాపట్ల టీచర్స్ కాలనీలో కానిస్టేబుల్ కు కరోనా. టీచర్స్ కాలనీని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిబ్బందికి PPE కిట్ల పంపిణీ. కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని CI నాగార్జునరెడ్డి సూచన. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే పార్లమెంటు యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ రివ్యూ మీటింగ్ కరీంనగర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సుమయ్య తాబ్రేజ్ హాజరైన సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రివ్యూ మీటింగ్ సమావేశంలో సుమయ్య తాబ్రేజ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి కృషి చేయాలని యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. క్లిష్టమైన పరిస్థితుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండి వారికి చేదోడు వాదోడుగా ఉండాలని యువజన కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాలని, రాబోయే రోజుల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు నాగశేఖర్, అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. हिंदी समझ में तो आती है ना, क्योंकि मुझे तेलुगु नहीं आती, तेलुगु सीख रही हूँ अभी, ऑलमोस्ट आधी तेलुगु तो मैं सीख रही हूँ, समझ पा रही हूँ लेकिन बात नहीं कर पा रही हूँ. तो अभी जब तक मैं यहाँ पे इंचार्ज होंगी शायद मैं तेलुगु सीख जाऊँगी. सबसे पहले मैं माफ़ी चाहती हूँ, मेरी वजह से आप लोगों को बहुत ज़्यादा इंतज़ार करना पड़ा. और दूसरी बात ये, इस सिचुएशन में मैंने मीटिंग ऑर्गेनाइज करने के लिए नागेश शेखर जी को बोला. नागेश शेखर जी आप लोगों के बारे में सोचते हुए उन्होंने बोला कि सिचुएशन बहुत ख़राब है यहाँ पे करीमनगर में, तो हो नहीं पाएगा. क्योंकि मैंने प्रेशराइज किया नागेश शेखर जी को, उन्होंने मुश्किल के साथ, पता नहीं यहाँ पे सिचुएशन कैसा है आप लोगों को ही पता होगा, लेकिन इस मुश्किल के बावजूद, इस सिचुएशन के बावजूद नागेश शेखर जी ने, सुनील कुमार जी ने बहुत अच्छा कोऑपरेट किया मेरे साथ. కాజాపూర్ హుంస గ్రామాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సందర్శించారు. హుంస గ్రామంలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో గ్రామ సర్పంచ్పై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హుంస గ్రామంలో శ్మశాన వాటిక దగ్గరలో గల డంపింగ్ యార్డ్ను గ్రామ శివారుకు తరలించాలని గ్రామ పెద్దలు కలెక్టర్ను కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మంధర్నా నుండి తరలించే ఇసుక ప్రజలకు అందుబాటు ధరలతోనే సరఫరా చేయాలని, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ఇతర ట్రాక్టర్లతో ప్రజలు ఇసుక సరఫరా చేసుకుంటారని హెచ్చరించారు. అది రోడ్ కూడా సార్ సరిపోదు సార్, వాటర్ అయితే వాటర్ కూడా వస్తుంది సార్. కొద్దిగా బరెంట్ వేసుకొని కాలువ తీసేస్తే నీళ్ళు వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ నాడుందండి, మేమైతే కొనేది ఉండదు. పక్కన వాటి కలిపి డంపింగ్ ఆటకు అక్షర శాంక్షన్ కానీ కొనమనండి. ఒకవేళ లేదు మాకు ఇవి నాకు మీకు ఏమైనా రైతు వేసి మేము ల్యాండ్ ఇస్తాం సార్, అక్కడ వద్దు అన్నట్టు అది ఇప్పుడే సరిపోతుంది. ఇక్కడ కాజాపూర్ మార్గం అంటే వద్దు సార్, మేము ఇక్కడే ఇస్తామన్నారు. మేము కూడా ఓకే మీరు ఇస్తే మాకు బాగా గవర్నమెంట్ ఏంటంటే వెంటనే అయిపోవాలని చదివి కాబట్టి అది డిన్నర్ కావాలి. మండలి కాదు జిల్లాలో ఇక్కడ మండలి కాదు జిల్లాలో ఒకటే పెండి ఇక్కడ రావడానికి కారణం అదే. రావడానికి కారణం
ఇంకా ఒకటి ఆ సున్ని దగ్గర ఒకటి కింద కర్నూలు జిల్లా బంగారుపేటలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి పర్యవేక్షణలో ఎస్ఈబి టీం కర్నూలు 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 140 లీటర్ల నాటుసారా, 200 కేజీల బెల్లం, 50 కేజీల నవసాగరం, 3000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గొడ్డలతో పగలగొట్టాం మేడం. సంతోష్ గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని టీచర్స్ కాలనీలో కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విధుల్లో భాగంగా కేడీలను తెనాలి హాస్పిటల్కు తీసుకువెళ్లిన సమయంలో కరోనా వైరస్ సోకి ఉండవచ్చునని వైద్యులు తెలిపారు. కంటైన్మెంట్ జోన్లోకి టీచర్స్ కాలనీ వచ్చినట్లుగా అధికారులు ప్రకటించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. పోలీసు యంత్రాంగానికి కరోనా మహమ్మారి నుంచి రక్షణకై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 1 టౌన్ సీఐ నాగార్జునరెడ్డి పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం సీఐ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడానికి నిరంతరం శ్రమిస్తున్న పోలీసు యంత్రాంగానికి వారి రక్షణకై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పీపీఈ కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ఈ పీపీఈ కిట్లను పోలీసులు ధరించి కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని కోరారు. పట్టణంలో ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా మా సిబ్బంది మరియు శిశు సంక్షేమ శాఖ, ICDS, చైల్డ్ వెల్ఫేర్ అందరితో కలిపి ఈరోజు ఆపరేషన్ ప్రారంభించడం జరిగింది. గత వారం రోజులు ఉండడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా టీములు కూడా మెయిన్గా COVID-19 అవేర్నెస్ కల్పించి వాళ్ళకు కూడా శానిటైజరు, మాస్కులు, పీపీటీ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఎవరైనా కానీ చిన్నపిల్లలు మనకు కనిపించినా కానీ వాళ్ళని తగిన జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ టెస్ట్ చేసి తర్వాత వాళ్ళని ఐసోలేషన్లో ఉంచి పాజిటివ్ నెగిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా టీంలో కూడా ఎవరైతే ఇక్కడి నుంచి పోతున్నారో ఈ ఆపరేషన్కి సంబంధించి అందరికీ కూడా తగు జాగ్రత్తలు చెప్పి కరోనా బారిన పడకుండా మరియు కరోనా గురించి అవేర్నెస్ కూడా అందిస్తూ తగిన గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సహకారంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కిరాణా కూరగాయల ప్యాకులను సైబరాబాద్ పోలీసులకు విరాళంగా ఇచ్చారు. గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ గుడ్ల ధనలక్ష్మి, ట్రస్ట్ డైరెక్టర్ శ్రీధర్ సైబరాబాద్ సిపి సజ్జనార్కు 1500 కిరాణా మరియు తాజా కూరగాయల ప్యాకులను విరాళంగా అందించారు. సజ్జనార్ ఆచంపేట ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు సమక్షంలో హోంగార్డ్స్, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ సభ్యులకు మొత్తం 7 కిలోల కిరాణా మరియు 7 కిలోల కూరగాయల ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం వీసీ సజ్జనార్ గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సభ్యులను ప్రశంసించారు. గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ రెండోసారి సైబరాబాద్ పోలీసులకు సహాయం చేసినందుకు సైబరాబాద్ సిపి కృతజ్ఞతలు తెలిపారు. అచంపేట ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు పేద నిరాశ్రయులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, సైబరాబాద్ ఏడీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్, రాబిన్హుడ్ ఆర్మీ టీం తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్ గారు, వేదికలో ఉన్న మన అడిషనల్ డీసీపీ అడ్మిన్ ట్రాఫిక్ ప్రవీణ్, మన అడిషనల్ డీసీపీ మాణిక్ రాజు, విచ్చేసిన ట్రస్ట్ మెంబర్స్, అదేవిధంగా మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. మొదటిగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మన గుడ్ల ధనలక్ష్మి గారికి మీ తరఫు నుంచి నా తరఫు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతకుముందు కూడా ఒకసారి వచ్చి వాళ్ళు నేను అందరూ కూడా హెల్ప్ చేయడం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం కూడా హెల్ప్ చేశానంటే ఎవరికి హెల్ప్ చేయాలంటే మీకే హెల్ప్ చేయాలని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మీ అందరి తరఫు నుంచి కూడా మొత్తం ట్రస్ట్ మెంబర్స్కి, ధనలక్ష్మి గారికి కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా పాల్గొనడానికి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి కూడా నేను మీ తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన మహబూబ్నగర్లో మంచి యాక్టివ్ ఎమ్మెల్యే గారు. లాస్ట్ టైం కూడా మన మామూలు ప్రాంతానికి వెళ్తానంటే ఎక్కడ వెళ్తానంటే అచ్చంపేటకి వెళ్తానని చెప్పి నేను ప్రవీణ్ కూడా ఫస్ట్ సజెస్ట్ చేయడం జరిగింది. మనకు పని చేస్తున్న మన హోంగార్డ్ ఆఫీసర్స్కి మరియు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ తరఫు నుంచి దాదాపు 1500 గ్రాసరీ ప్యాకెట్స్ని, అది కాకుండా
మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా ట్రస్ట్ తరఫు నుంచి మన ధనలక్ష్మి గారు, వాళ్ళ అబ్బాయి శ్రీధర్ గారు, మొత్తం టీం మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషకరము. వాళ్ళందరూ కూడా కమిషనరేట్ ఆఫీసర్స్ తరఫు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మన అచ్చంపేట ఎమ్మెల్యే గారు గువ్వల బాలరాజు గారు రావడం కూడా చాలా సంతోషకరము. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనము సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి, మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుంచి మారుమూల ప్రాంతానికి మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి, అక్కడ కూడా మన ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఉన్న ప్రజలందరూ కూడా హెల్ప్ చేయాలని చెప్పినప్పుడు అక్కడ అచ్చంపేట ఏరియానే మనము ఫస్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మన కౌన్సిల్కు, మన రాబిన్హుడ్ ఆర్మీ మెంబర్స్కి, సైబరాబాద్ పోలీస్ కూడా అక్కడ లోకల్ ఉన్న పోలీస్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసి దాదాపు ఇప్పటిదాకా మనం 25,000 మందికి మనము సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుంచి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఈరోజు ఇక్కడ వాళ్ళ నేతృత్వంలో వచ్చి ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చాలా సంతోషకరం అనిపించింది. అదేవిధంగా ఈ విపత్కారాల సమయంలో కూడా ఇలాంటి ఎన్జిఓస్ ముందు రావడం చాలా సంతోషకరము. వాళ్ళు ఆల్రెడీ ట్రస్ట్ తరఫు నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 21,000 మందికి హెల్ప్ చేశారంటే చాలా ఒక గొప్ప పని. ఇంకా వచ్చే రోజు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని పని చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మనం అన్ని పని కూడా ప్రభుత్వం చేయడానికి కుదరదు. సో అప్పుడు ఎన్జిఓస్ ముందు వచ్చి ఇలాంటి సమయంలో ముఖ్యంగా ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా ఎన్జిఓస్ ముందు వచ్చి పేద ఉన్న వాళ్ళు, ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఈ కార్యక్రమంకి వచ్చేసి మన ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా ధనలక్ష్మి ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఈ ఒక్క కార్యక్రమం కూడా ముఖ్య కారణమైన ధనలక్ష్మి గారికి, వాళ్ళ అబ్బాయి శ్రీధర్ గారికి కూడా పేరుగా అభినందిస్తున్నాను. టీఆర్ఎస్ కార్యకర్తలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై దాడి చేయడం సరికాదని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల బీజేపీ నేతలు ఖండించారు. గుడిహత్నూరు బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రాబల్యంతో చేయించారని, ఇలాంటి దాడులు చేస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లవుతుందని తెలిపారు. ఇలాంటి దాడులకు బీజేపీ భయపడదని, టీఆర్ఎస్ నేతలు కుట్ర చేసి బీజేపీ ప్రజాదరణను ఆపలేరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, మండల బీజేపీ అధ్యక్షులు బాలాజీ, మండల ఉపాధ్యక్షులు గిత్తే తరుణ్, మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ గుడిహత్నూరు మండల శాఖ తరఫున మొన్న ఏదైతే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి మీద వరంగల్లో దాడి చేయడం జరిగింది. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, ఈ భారతీయ జనతా పార్టీ ప్రతి ఎంపీకి, ఎమ్మెల్యేకి, మరి ఈ మన కార్యకర్తలకు భయపడి ఇలాంటి అరాచక పనులు చేస్తున్నారు. ఇలాంటి మళ్ళీ పునరావృతం అయితే మేము వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గ్రామానికి తిరగడానికి వీలు కాదు. గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. మళ్ళా ఏదైనా మళ్ళీ ఇలాగే పనులు చేస్తే మేము వాళ్లకు హెచ్చరిస్తున్నాము. అలా మీరు మా ఎంపీపై దాడి చేస్తే మేము మీ ఎమ్మెల్యేకు గ్రామానికి తిరగనివ్వమని మేము ఈ దాడికి తీవ్రంగా ఖండిస్తున్నాం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని అంబేద్కర్ ఇంటి మీద జరిగిన దాడికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఐ భూమేష్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బట్టు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి దిలీప్, పాశం శ్రీకాంత్, తలారి ఆనందం, కిరణ్ కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వెంటనే అంబేద్కర్ గారింటి మీద దాడి చేసిన వెంటనే వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేశారు. నర్సంపేట పట్టణంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా డిఎం శ్రీనివాసరావు సూచన మేరకు స్పందించిన కౌన్సిలర్ నాగిశెట్టి పద్మప్రసాద్ తక్షణమే స్పందించి బస్సులకు, బస్టాండ్ ప్రాంగణం, డిపో మొత్తం హైడ్రోక్లోరైడ్ తెప్పించి ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇందుకు కౌన్సిలర్ పద్మప్రసాద్, నాగరాజు, అగ్నిమాపక సిబ్బందికి డిఎం మరియు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.
వరంగల్లో తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు మాట్లాడుతూ ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న నేపథ్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ వరంగల్ రావాల్సిన పనేంటి అని వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు ప్రశ్నించారు. వచ్చినా పార్టీ గురించి మాట్లాడాలి కానీ ఎమ్మెల్యేలు ఎంపీలను విమర్శించడం సరికాదని హితవు పలికారు. టీఆర్ఎస్ పార్టీకి లక్షల్లో కార్యకర్తలు ఉన్నారని వరంగల్లో రౌడీజాన్ని తరిమికొట్టిన చరిత్ర తమకు ఉందని తెలిపారు. ఎమ్మెల్యే నన్నపునేని ఇంటిపై బీజేపీ శ్రేణులు కోడిగుడ్లతో దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ భూ కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే కార్పొరేటర్లందరూ రాజీనామా చేస్తారని, నిరూపించలేకపోతే అరవింద్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని కార్పొరేటర్లు ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఈ రాజకీయంగా మాకు పబ్బం గడిపేటువంటి పరిస్థితి లేదు. ఏవైనా గుండాయిజంతోనే మేము ఈ రాష్ట్రాన్ని ఏమో చేస్తామనేటువంటి ఆలోచన బీజేపీ నాయకులకు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మరి మొన్న అరవింద్ అనేటువంటి ఎంపీ గారు మరి ఇక్కడ వరంగల్కి వచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటి చేసుకోండి, రాజకీయంగా మీరు ఏం చేసినా కానీ ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పార్టీకి వారు చేసుకునేటువంటి హక్కు ఉన్నది, కాదంటలేము. కానీ నువ్వు వచ్చి ఇక్కడ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ వ్యక్తిగత దూషణలు చేసి వ్యక్తిగతంగా మాట్లాడి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఏదో చేస్తే మాత్రం ప్రజలు సహించరు, ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను సవినయంగా మీకు మనవి చేస్తా ఉన్నా. తర్వాత వారు వచ్చి మాట్లాడుకుంటూ ఒక మాట మాట్లాడారు. ఇవాళ మా నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారిని మరి ఒక భూ కబ్జాదారు లేకపోతే ల్యాండ్లు మన కబ్జాలు చేసుకున్నాడని చెప్పి మాట్లాడిండు. దానికంటే మొదలు అతను ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక కార్యకర్త, మరి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు. మరి అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడటానికి అసలు మీకు నైతిక హక్కు కూడా లేదని చెప్పి నీకు మనవి చేస్తా ఉన్నా. ఇలా అరవింద్ గారు, మీరు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే ముందు ఆయన చరిత్ర ఒకసారి తెలుసుకోండి, ఆయన చేసినటువంటి పనులను తెలుసుకోండి. ఈ రాష్ట్రంలో కూడా మరి చాలా అవస్థలు పడుతూ ఉంటే మా ఎమ్మెల్యే గారు దాదాపు 25,000 కుటుంబాలకు కిట్లు పంపించినటువంటి ఘనత మామూనికే దక్కింది. అది కాకుండా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటి చెయ్యి. నీకు ఇచ్చిన దానికి మా ఎమ్మెల్యే గారు ఒక సవాల్ ఇసిరిండు. నేనే గనక ఎక్కడైనా గనక ఒక్క సెంటు భూమి అయినా కానీ కబ్జా చేసినట్టు మీరు రుజువు చేస్తే నా రాజకీయ జీవితానికి నేను స్వస్తి పలుకుతా అని చెప్పి అన్నాడు. దాన్ని సవాల్గా స్వీకరించు. దమ్ము ధైర్యం ఉంటే నీ పార్టీ పరంగా కొట్లాడు, కాదంటలేము. అంతేగాని గుండాయిజంతో తీసుకొచ్చి ఇంటి మీద కోడిగుడ్లేసి ఇంటి మీద దాడి చేస్తే మరి ఇక్కడ చూస్తూ ఊరుకోరు. ఇవాళ మీకున్నది అయ్యా మీ 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 బలం ఎంతో తెలుసు. ఈ రాష్ట్రంలో మీరు 4 పార్లమెంటు సభ్యులు అయినంత మాత్రాన మాకేదో ప్రజలలో ఉన్నదని మీరు అనుకుంటారు. కానీ మీ బండారం అంతా కరీంనగర్లోనే బయటపడతా ఉన్నది. మనక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లే టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతా ఉన్నారు. అట్లాంటి ఈ తరుణంలో మీరు వచ్చి ఇంకా ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించి మాట్లాడే మీ ప్రగల్భాలు పలకడం కాదు. ముఖ్యంగా మీ మాట నిలుపుకునే ప్రయత్నం చేయి. మీ దగ్గర నువ్వు చూసుకోగాని బీజేపీ నాయకులు గుండాయిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారా? ముఖ్యంగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న 500 మంది శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. జీవో 14 ప్రకారం 18,000 రూపాయల జీతం ఇవ్వాలని, మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన విధంగా 5,000 రూపాయలు ఎంజీఎంలో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్ వార్డులో పనిచేస్తున్న పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు కూడా సెలవులు కేటాయించాలని, ఏజిల్ కాంట్రాక్ట్ కింద పనిచేసే కార్మికులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు. సమస్యలు
వరంగల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై జరిపిన దాడిని లక్సెట్టిపేట బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరసిస్తూ లక్సెట్టిపేటలో ఉత్కూరు చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రశ్నించే వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తున్నారని, ఇటువంటి వాటిని ప్రోత్సహించేది ముఖ్యమంత్రి కేసీఆర్ఏనని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుండడం చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని, దాడులకు బీజేపీ భయపడే ప్రసక్తే లేదని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బొప్పు కిషన్, మున్సిపాలిటీ అధ్యక్షులు వేముల మధు, ప్రధాన కార్యదర్శి హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పోయినటువంటి ఆత్మ నిర్భర్ భారత్ కోసం విలేకరులకు స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిపై అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కొంతమంది గుండాలు అతని కాన్వాయ్ మీద దాడి చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో కూడా పుంజుకుంటుంది అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కానివ్వండి, మంత్రులకు కానివ్వండి, ఒక భయం అనేది పుట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు చేస్తుంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొట్టడం ఇది చేసేసి వెనుకకు తీయాలని చెప్పని చేస్తున్నాడు. అలాంటి దౌర్జన్యాలు ఇక ముందు సాగాయి. మేము కూడా వ్యతిరేకంగా ధర్నా కానీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పానని చేస్తున్నాం. మొన్న తీర్మార్ మల్లన్నను కూడా నేను ఆర్మూర్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ప్రజాస్వామ్యకు గొంతులను నొక్కి పెట్టడం కోసం చూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కొడుకు నిన్న మహబూబ్ నగర్లో ఆయన కాన్వాయ్ ఒక కుటుంబము మా భూములు టీఆర్ఎస్ గుండాలు నాయకులు దౌర్జన్యంగా గుంజుకున్నారు అని చెప్పి కాన్వాయ్ కట్టం పోతే మహిళలను చూడకుండా పోలీసు వాళ్ళు రోడ్డు మించలి గుంజి పారేసారు. మరి అక్కడ నిన్న జరిగినటువంటి వరంగల్లో అరవింద్ మీద జరిగినటువంటి దాడికి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్ నాయకులు బతిమిలాడినట్టుగా పక్కకు తప్పుతున్నారు తప్ప వాళ్ళని ఒక మాట కూడా అంటలేరు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం చచ్చిపోయి ఉన్నది తెలంగాణ లోపల. కాబట్టి చంద్రశేఖరరావుకు ఒకటే హెచ్చరిస్తాను, మేము ఇటు రైతులను విద్యార్థులను ఎంతోమంది అమాయకులు బలైతే తెలంగాణ వచ్చినాక. కాబట్టి ఇక ముందు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమైన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పానని దీన్ని ఎదుగుదలని చూడలేక దౌర్యాలు చేస్తున్నట్టు ఇక ముందు హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు మేము చేసే పనులు మేము చేస్తాం. కాబట్టి ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులు కానీ గుండాలు కానీ అక్రమంగా దోస్తున్నటువంటి ఆస్తులు భూములను ఇక్కడైనా మానుకొని నీతి నిజాయితీగా బతకండి అని చెప్పానని భారతీయ జనతా పార్టీ లక్ష్మీపేట మండల శాఖ నుంచి హెచ్చరిస్తారు. అంబేద్కర్ రాజగృహంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ వనపర్తి జిల్లా కొత్తకోట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ వాదులు, దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దళిత నాయకులు మాట్లాడుతూ రాజగృహంపై జరిపిన దాడి పిరికిపంద చర్య అని, ఈ దాడి అంబేద్కర్ నివాసంపైనే కాక భారత రాజ్యాంగంపై, యావత్ భారతదేశంపై జరిగిన దాడిగా పరిగణించాలని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొమ్ము భరత్ భూషణ్, మాజీ ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామిక వాదులందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కొత్తకోట పట్టణం, ఈ యొక్క పట్టణంలో రాజకీయ పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరులందరం కూడా చాలా క్రియాశీలమైనటువంటి బాధ్యతలో ఉన్నప్పటికీ చాలా ఆలస్యంగా అయినా ఈ కార్యక్రమం దిశ మనం స్పందిస్తున్నందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఒక పిలుపు తన వాట్సాప్ ద్వారా ఇచ్చినటువంటి నవీన్కు ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా ఆయన యొక్క పిలుపు అని నేను అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా మన సోదరులు చెప్పింటారు, ఒకవేళ చెప్పి ఉంటే నాకు ఆ విషయం తెలియదు, క్షమించాల్సిందిగా నేను మనవి చేస్తూ, ఏది ఏమైనా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం చాలామందికి తెలియకపోవడం, ఒక అపోహగా ఇంకా అంబేద్కర్ అంటే దళితుల అభిమాని, అంబేద్కర్ అంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మేలు చేసినటువంటి వ్యక్తి అనేటువంటి భావనలో చాలామంది మూర్ఖులు ఉన్న కారణంగానే అక్కడక్కడ ఈ భారతదేశంలో అంబేద్కర్ యొక్క విగ్రహాలపైన దాడులు కానివ్వండి, ఈరోజు ఆయన ఎంతో పవిత్రంగా, భారతదేశం కూడా ఎంతో పవిత్రంగా భావించినటువంటి ఆ యొక్క రాజగృహంపై దాడిని నిజంగా
మిత్రుడు సోదరుడు సంపత్ చెప్పినట్టుగా మన గృహాలపైనే ఇది దాడి అని మనం అందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏది ఏమైనప్పటికీ అంబేద్కర్ యొక్క నిజమైనటువంటి భావజాలాన్ని ఈ సమాజంలో తెలియనటువంటి వ్యక్తులకు తెలపడం కొరకు దళిత సోదరులుగా అంబేద్కర్ వారసులంగా మనమందరం కూడా ఇంకా ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భీమ్, జై భీమ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో పార్లమెంటు యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ రివ్యూ మీటింగ్. హాజరైన పార్టీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి సుమయ్య తాబ్రేజ్. గ్రామాలలో అపరిశుభ్రంపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆగ్రహం. గ్రామస్తులు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచన. కర్నూలు జిల్లా బంగారుపేటలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు. 140 లీటర్ల నాటుసారా ధ్వంసం. గుంటూరు జిల్లా బాపట్ల టీచర్స్ కాలనీలో కానిస్టేబుల్ కు కరోనా. టీచర్స్ కాలనీని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ. కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని సీఐ నాగార్జునరెడ్డి సూచన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.